ఇదివరకు రాజకీయ విమర్శలకి పరిమితమైన అంశాలు ఇప్పుడు కేసుల కింద నడుస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఇసుక కుంభకోణం జరిగిందని, ఫైబర్ నెట్ కుంభకోణం జరిగిందని, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగిందని, అమరావతి కుంభకోణం జరిగిందని, ఇట్లాంటి కుంభకోణాలకు సంబంధించి 7 కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్ హయాంలో కుంభకోణాలు జరిగినాయి అన్నటువంటి చంద్రబాబు సర్కార్ కేసులు పెడుతోంది. అప్పుడు చంద్రబాబుకి ఏం కాలేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు. కానీ మధ్యలో అధికారులు, సంస్థల ప్రతినిధులు జైళ్ళు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు తాజాగా ఇసుకకి సంబంధించి ఏసీబీ ఒక కేసు నమోదు చేసింది. 2566 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. అప్పుడున్నటువంటి గనుల శాఖ హెడ్ వెంకటరెడ్డి ఏదైతే డబ్బులకు సంబంధించి ప్రభుత్వానికి బకాయి కట్టకముందే వాళ్ళ గ్యారంటీలు రిలీజ్ చేసేయడం లాంటి చర్యలకు పాల్పడ్డారు అన్నటువంటి. ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, చంద్రబాబు హయాంలో నాడు 5 పైసలు కూడా ప్రభుత్వానికి జమ కాలేదు ఇసుక నుండి. అప్పట్లో మొన్నటి ఎన్నికల తర్వాతన మొన్న జగన్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏడాదికి 1000 కోట్ల రూపాయలు చొప్పున జగన్ తిన్నాడు అని చెప్పినప్పుడు నేను ఒకటి ప్రస్తావించాను. 750 కోట్లు రాష్ట్రానికి వచ్చి 1000 కోట్లు తిన్నాడు అంటే 1750 కోట్లు. ఆ లెక్కన తెలుగుదేశం హయాంలో 1750 కోట్లు ఎక్కడికి పోయినట్టు అన్నటువంటి. ఇప్పుడు ఇవాళ కూడా అంతే. తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఫ్రీ ఇసుక అంది, 10 పైసలు ప్రభుత్వానికి రాదు. ఇప్పుడు జగన్ హయాంలో 2566 కోట్ల కుంభకోణం జరిగితే, అంటే పైగా ప్రభుత్వానికి 5 ఏళ్లకు కలిపి 5750 అంటే 3.5 ప్లస్ 3750 కోట్లు డబ్బులు వచ్చినాయి. 3750 కోట్లు ఈ 2500 కోట్లు అంటే అప్పుడు దగ్గరగా 6000 కోట్ల రూపాయలు. అంటే ఇప్పుడు 6000 కోట్లు దోచిపెడుతున్నట్ట, తింటున్నట్ట, తినడానికి ఒప్పుకున్నట్ట. ఫ్రీగా ఎవరికి ఇసుక రావట్లేదు. యూజర్ ఛార్జీల పేరుతో, లారీ ఛార్జీల పేరుతో ఇసుక రేటుకి 1000 రెట్లు ఎక్కువ ఛార్జీ అయ్యేటటువంటి పరిస్థితి. ఇసుక 450 రూపాయలు ఇదివరకటి రోజుల్లో ఉంటే లారీ వచ్చేటప్పటికి ఏ రేంజ్లో పడిందో తెలుసు. భారీగా వసూలు చేశారు. ఇప్పుడు ఉచితం పేరుతో అంతకంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు. కాబట్టి ఈ కుంభకోణాలు అన్నటువంటిది పత్రికల్లో వార్తలకి లేదా సొంత పార్టీ కార్యకర్తల మానసిక సంతృప్తికి పనికొస్తున్నాయి తప్పించి, అధికారులు జైళ్ళకి వెళ్తున్నారు తప్పించి వాస్తవంగా ఎవరికీ శిక్షలు పడట్లేదు. అదే ఇక్కడ విచిత్రం.